వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో వృద్ధుల కష్టాలు అన్ని ఎన్నికవు వాళ్ళని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. మరి ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఎవరిది అని అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడిగితే ఈ పాపం ముమ్మాటికి టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు అంటుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ పాపం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేతగానితనం అంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేతగానితనమా లేదంటే టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళ కుట్రేనా అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం ఒకటి తేల్చలమవుతుంది. ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ అనేది తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వాలంటరీ వ్యవస్థ ఎందుకు తీసుకొని వచ్చాడంటే ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా పింఛన్లు లేదంటే ఇంటి వద్దకే పరిపాలన చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చాడు. కానీ ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ఈ పింఛన్లు కానీ సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకి అందజేస్తే ఖచ్చితంగా అధికార పార్టీకి మంచి చేకూరుతుందనే దురుద్దేశంతో ఖచ్చితంగా వాలంటీర్లు పెన్షనర్లకు పెన్షన్ అందజేయకూడదు, సంక్షేమ పథకాల లబ్ధి వాళ్ళు చేకూరకూడదు అని చెప్పేసి అడ్డుకున్నారు. దీంతో పెన్షనర్లు పెద్ద ఎత్తున ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది పడుతున్న ఒక మహిళ బాధను చూద్దాం. ఒక మహిళ కాదు, చాలా మంది విజువల్స్ మనం సేకరించాం. విజువల్స్ లో వాళ్ళు ఏం చెప్తున్నారు ఏకత్వం మనం విందాం. ఇంటికి వచ్చి ఇంటి వాళ్ళు తలుపు దట్టి బియ్యం తలుపు దట్టి డబ్బులు ఇస్తుంది. అట్లా కూడా ఇట్లా పని చేసింది. కొంతమంది విషయాలు పడిపోయింది కదా, పడిపోయి మంచిలు ఇచ్చి బాపం చూసి కోతను పెట్టామని ఇచ్చి చచ్చినాడేది దిగుతాడు. ఇంటికి వచ్చి తలుపు దట్టి బియ్యం తలుపు తెచ్చి ఇస్తాను పింఛన ఆ బట్ట ఇచ్చి ఇప్పుడు ఇంత పని చేసింది. ఇప్పుడు ఆపుతాను ఓటు వేస్తావా అసలు వేస్తావా ఓటు ఎవరు అసలు వచ్చాను. ఇప్పుడు ఆ నుంచి నడిచి కాళ్ళు ఇప్పుడు పడుతున్నాడు. ఎవరా జగనా పట్ట ఓడు పొలాలు పెట్టేది ఆయన ఇంటికి వచ్చిస్తుంది. అదేనమ్మా, ఇప్పుడు అందరిలో కూడా ఇదే చైతన్యం కలిగింది. అందరూ కూడా అదే జగన్ కి ఓటు వేయాలనుకుంటున్నారు. మేము ఎవరికి ఓటు జగన్ చూడు, ఈ మహిళ కుటుంబంలో 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు కూడా జగన్కి వేస్తాం, ఇంకెవరికి ఏమంటుంది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఖచ్చితంగా ఇంటి వద్దకే బియ్యం కానీ లేదంటే ఇంటి వద్దకే పెన్షన్ కానీ తలుపు తట్టి ఇచ్చేవాళ్ళు. మాది పూర గుడిసెలకు సైతం వాళ్ళు వచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దూరం నుంచి మేము వచ్చి బ్యాంకుకి వెళ్ళి తీసుకొస్తున్నాం, లేదంటే సచివాలయ వ్యవస్థకి వెళ్ళి తీసుకుంటున్నాం, లేదంటే ఇంకో చోటుకి వెళ్ళి తీసుకుంటున్నాం. మరి ఈ పరిస్థితి కారణాలు ఎవరు? మరి ఇంత ఆవేదన ఎందుకు గురవుతున్నారు వాళ్ళు? అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చారు. మరి వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తున్నారని చెప్పి చంద్రబాబు గారు ఈ వాలంటీర్ వ్యవస్థకు పెద్ద పెట్టేస్తారని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి ఈ వాలంటీర్లు పెన్షన్ పెంచితే తప్పేమొచ్చింది? మరి ఈ వాలంటీర్లను అడ్డుకున్నది ఎవరు? మరి ఈ వాలంటీర్ల ద్వారా ఖచ్చితంగా పెన్షన్ అందకూడదని చెప్పింది ఖచ్చితంగా ఎవరంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్. మరి ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఎవరు? గతంలో ఖచ్చితంగా టీడీపీ ఓట్లు తొలగిస్తున్నారని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి గొగ్గోలు పెట్టిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీకి మంచి చేయాలని చెప్పేసి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ పెన్షన్లు అడ్డుకున్నారు. మరి ఈ నేపథ్యంలో మళ్ళా టీడీపీకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదని చెప్పి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషనర్ ఏం అర్థం చేసుకుందేమో తెలియదు, కానీ ఎన్నికల కమిషన్ ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ మహిళ ఒకటి ఇబ్బంది పడుతుందా, మిగిలిన ఎవరు ఇబ్బంది పడతారంటే ఇంకో మహిళ, అది మనం చూస్తాం ఇక్కడ. మీరు డబ్బులు ఇవ్వాలంటే వెళ్ళలేకపోతున్నావు. వారంటీ తీసుకొచ్చి పని ఇవ్వాలంటే డబ్బులు పెట్టి జగనన్నే కావాలంటే మాకు. చూడు, ఈ పెన్షన్దారులు ఆవేదన ఏంటంటే జగనన్నే రావాలి, జగనన్నే ఉండాలి. మేము బ్యాంకుకి వెళ్ళి సచివాలయ వ్యవస్థకి వెళ్ళి పెన్షన్లు తీసుకొచ్చుకోలేకపోతున్నాం, మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటున్నారు. ఇంకో మహిళ ఏం మాట్లాడుతుందంటే ఇక్కడ చూడండి, ఒక మహిళ ఇక్కడ చూడండి, పెద్ద ఆవిడ ఆవేదన చూడండి. బ్యాక్ సైడ్ ఎంతమంది చూడండి, ఆ పెద్ద ఆవిడ ఆవేదన చూడండి. ఖచ్చితంగా అంటే ఎంతమంది వృద్ధులు వెనుక వెయిట్ చేస్తున్నారు చూడండి. బ్యాక్ సైడ్ చూడండి, ఎంతమంది వృద్ధులు, ఎంతమంది పెన్షన్దారులు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి క్యూ లైన్ లో నిలబడే పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితులు ఎందుకు వచ్చా మనం ఇంకా ఒక సన్నివేశం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ సన్నివేశంలో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హృదయం తరుక్కుపోతుంది. ఎందుకంటే చేతగాని వాళ్ళు ఇప్పుడు చూడండి, ముసలి వాళ్ళంతా ఎంతమంది నిలబడ్డారు ఇక్కడ.
నడిచి వచ్చారు ఓకే, ఇంత ముందు అది నాకు ఎప్పుడైనా ఉందా? ఈ నెల పోయిన నెల ఇబ్బందిగా ఉంది కదా, దానికే ఇప్పుడు మళ్ళా రోజమ్మను జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే అది వాలంటీర్ ఉండేటప్పుడు ఎన్నింటికి వచ్చేది మీ ఇంటికి? వాలంటీర్ ఉన్నప్పుడు రాత్రి పగులా? లేపెత్తున్నా డబ్బులు మీకు. ఓకే, మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ముసలి వాళ్ళంతా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇది మళ్ళా అదే మళ్ళా ఇక్కడ చూడండి, ముసలి వాళ్ళ ఆవేదన చూడండి, ఎంతమంది తోచుకుంటున్నారు, ఎంతమంది చూడండి, ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది. ప్రతి బ్యాంకులో ఉన్న ప్రతి సచివాలయంలో ఇదే సెంటర్లు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎందుకు పెన్షన్ ఇస్తున్నారు? వాళ్ళకి పని చేసుకోవడం లేదంటే నిలబడడం చేత కాదు, ఏ పని చేసుకోలేం కాబట్టి వాళ్ళు పెన్షన్ ఇస్తున్నారు. అలాంటి పెన్షన్దారులను ఇబ్బంది పెడుతుంది ఎవరు? మరి వాలంటీర్ వ్యవస్థను కొనసాగించవద్దు, వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని చెప్పింది ఎవరు? మరి వాలంటీర్ వ్యవస్థను అడ్డుకున్నది ఎవరు? వాలంటీర్ల ద్వారా పెన్షన్ వాళ్ళ ఇంటి వద్దకే చేరుకొని చేసింది ఎవరు? మరి ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ వృద్ధులు పెన్షన్దారులు ఈ రోజు కన్నా వాళ్ళ ఆవేదన అంటే బూతులతో తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలవని ఓటుని జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటు అని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పెన్షన్ మీ ఇంటి వద్దకే రావాలని, జగనన్న రావాలని ఒక నినాదం అనేది ప్రజలకు బలంగా వెళ్ళింది. ఖచ్చితంగా వృద్ధుల విషయంలో కావచ్చు, ఇప్పుడు వృద్ధులు అయితే చేత కానీ కాకపోని కింద మీద పడి వెళ్తారు. వికలాంగులు ఉంటారు, 90% వికలాంగులు ఉంటారు, కళ్ళు లేని వాళ్ళు ఉంటారు, కళ్ళు లేని వాళ్ళు ఉంటారు, చెవులు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు నడవలేరు, చూడలేరు, వాళ్ళు ఎలా వెళ్ళగలుగుతారు? మరి వాళ్ళ పెన్షన్ ఎవరు ఇస్తారు? మరి వాళ్ళ పెన్షన్ పరిస్థితి ఏంది? అట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఎవరు? మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరి కోసం పనిచేస్తున్నాడు? మరి ఈ ముసలి వాళ్ళ ఆవేదన ఎవరికి అర్థమవుతుంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోయినా మా ఓటు ఆయనకే వేస్తామంటున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి పరిస్థితి నెలకొల్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చేస్తున్నాడని చెప్తున్నారు. కానీ ఈ రోజు వాలంటీర్ వస్తే కనుక పెన్షన్లు కనుక అందించింటే ఈ రోజు ఆ పరిస్థితి వచ్చేది కదా. మేము ప్రజాసేవకై వాలంటీర్ వీళ్ళకి వచ్చాము, ఆ ప్రజాసేవ మమ్మల్ని చేయనీయకుండా చేశారు కాబట్టి ఈ రోజు వేలాది మంది లక్షలాది మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఆ పరిస్థితి ఎందుకు తీసుకొని వచ్చారు? ఖచ్చితంగా మేము ఒక వాలంటీర్కి ఇస్తుంది వేతనం ఎంత? 5,000 రూపాయలు. ఆ 5,000 రూపాయలు కూడా గవర్నమెంట్ ఉద్యోగం అని అంటగట్టి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోనీ గవర్నమెంట్ ఉద్యోగం అని మీరే చెప్తారు, కానీ గవర్నమెంట్ ఉద్యోగం కాదని మీరే చెప్తారు. అంటే రెండు విధాలుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇద్దరిని ఇబ్బంది పెడుతుంది. ఒకరిని వాలంటీర్ వస్తే, రెండు వృద్ధుల్ని పెన్షన్దారుల్ని. ఈ ఇద్దరిని ఇబ్బంది పెడుతుంది ఎవరు? ఈ ఇద్దరిని సేవలో ఈ ఇద్దరికి అంటే వాలంటీర్లను అడ్డుకొని ఒక ఇబ్బంది అయితే, ఆ వాలంటీర్ల ద్వారా పెన్షన్దారులకి లేదంటే ఇంటి వద్దకే పరిపాలన అనేది చేయకుండా చేయడంలో ప్రయత్నం చేస్తారు. మనం ఇక్కడ ఒక పెన్షన్లు మాత్రమే చూస్తున్నాం. ఈ రోజు సచివాలయ వ్యవస్థ ద్వారా వచ్చే ప్రతి కార్యక్రమం ఆగిపోయింది. అక్కడ మనం ఇచ్చే సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, లేదంటే మనకి రావాల్సిన ఏదైతే సచివాలయ వ్యవస్థ నుంచి రావాల్సిన సర్టిఫికేట్స్, ఆ సర్టిఫికేట్స్ అన్ని ఈ రోజు మనమే వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అదే వాలంటీర్ నాకు ఈ సర్టిఫికేట్ కావాలి, అబ్బాయి ఖచ్చితంగా తెచ్చిపెట్టి, సర్టిఫికేట్ కావాలమ్మాయి కావాలంటే తెచ్చిపెట్టేది. కానీ ఆ సర్టిఫికేట్లన్నీ ఆగిపోతున్నాయి ఈ రోజు. మరి ఎవరు ఆ సర్టిఫికేట్లన్నిటికీ రెస్పాన్సిబిలిటీ? ఈ రోజు ఇంటి వద్దకే బియ్యం రాలేదు, వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి. అదే వాలంటీర్ వ్యవస్థ వచ్చి ఇంటి వద్దకే బియ్యం వచ్చేది, ఇంటి వద్దకే పరిపాలన వచ్చేది. మరి ఇక్కడ మనం పెన్షన్లు మాత్రమే చూస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ముఖ్యంగా పెన్షన్దారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు ఎవరు మంచి చేస్తారో వాటిని దృష్టిలో ఉంచుకొని మాత్రం ఓటు వేయండి. దానికి మించి ఇంకేం లేదు. మరి పెన్షన్దారులు ఇబ్బంది పడుతున్న విధానాన్ని చూసి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.